Alright guys, everyone, welcome back to another video. ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం పొకిమాన్ క్వెస్ట్. యాక్చువల్లీ మనం ఆడట్లేదు, ఇది ఒక డిఫరెంట్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను పొకిమాన్ క్వెస్ట్ గురించి. ఎందుకంటే ఆ టిప్స్ నాకు తెలియకపోవడం వల్ల ప్రస్తుతం పొకిమాన్ క్వెస్ట్ నేను చాలా మిస్టేక్స్ చేశాను. సో లెట్స్ గో ఓవర్ టు ద ఫస్ట్ టిప్. ఆల్రైట్ గైస్, ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు బ్లూ బాక్స్ చూడగలుగుతున్నారు కదా, దీని మీద క్లిక్ చేయండి. దాంతో ఇక్కడ అడిషనల్ కాంటాక్ట్ దీని మీద క్లిక్ చేయాలి. జస్ట్ మినిట్. ఈ అడిషనల్ కాంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది లైక్ 1 minute. ఇప్పుడు ఓకే, ఇక్కడ మీకు ఇది ఎక్స్ప్రెషన్ 3 pack బండిల్ ఉంది కదా, మీరేం చేయాలంటే దీన్ని పర్చేస్ చేసేయాలి. ఎందుకంటే ఇది చాలా మంచిది. దీనిలో మీకు 4 పొకిమాన్స్ వస్తాయి: నిడోరాన్ మేల్, నిడోరాన్ ఫీమేల్, స్నోలాక్స్, ఇంకా లాప్రెస్. ప్లస్ మీరు ఇది పర్చేస్ చేయలేకపోతే యూ కెన్ పర్చేస్ ఇట్ ఇండివిజువలీ. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్యాక్, గ్రేట్ ఎక్స్ప్రెషన్ ప్యాక్, అల్ట్రా ఎక్స్ప్రెషన్ ప్యాక్ ఇలా ఉన్నాయి. ప్లస్ మీకు కొన్ని స్టోన్స్ కావాలంటే ఎర్లీ గేమ్లో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. వాటితో పాటు ఒక 100 PM టికెట్స్ ఫ్రీగా వస్తాయి. ఇంకా ఈ ఎక్స్ప్రెషన్ 3 packని మనం కొంటే దాంతోపాటు ఈ మాస్టర్ బాల్ ఉంది కదా, అదొక ఫ్రీగా వస్తుంది. నార్మల్గా కొంటే రావు. సో ఇంకొకటి ఏంటి, మన ఇండియన్స్కి మన మమ్మీ డాడీ కొనియనియారు కదా, సో ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ అ బూస్ట్. ఇది ఎర్లీ గేమ్ కోసం ఒక బూస్ట్, ఫ్యూచర్ గేమ్ చాలా ఈజీ అవ్వడానికి. సో ఇప్పుడు మనం వెళ్తాం సెకండ్ టిప్కి. ఆల్రెడీ గైస్, ఇది సెకండ్ టిప్. సో సెకండ్ టిప్ ఏంటంటే, సేమ్ ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మీరు డెకరేషన్స్ మీద క్లిక్ చేయాలి. దాంతో ఇది అంతా ఓపెన్ అవుతుంది. సో ఎర్లీ గేమ్ కాబట్టి మీకు 250 PM టికెట్స్ వస్తాయి మొబైల్లో. మొబైల్ మీరు దేని మీదైనా ఆడుతుంటే పీసీ లేదా ప్లే స్టేషన్ అలా, దానిలో మీకు 50 వస్తాయి. సో మీరు మొబైల్ ఆడుతుంటే మీరు త్వరగా ఆ 200తో ఈ ఫోన్ని పర్చేస్ చేయాలి. ఇది 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 ఇంకా ఇది. వీటితో మీ ఇంగ్రీడియంట్స్ ఇంకా త్వరగా డ్రాప్ అవుతాయి. దాని తర్వాత ఫ్యూచర్ గేమ్లో మీరు ఈ 4 పర్చేస్ చేయొచ్చు. ఈ 4 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ డ్రాప్ అవుతాయి వీటి వల్ల. ఇది మా రెడ్ ఇంగ్రీడియంట్స్, ఇది బ్లూ, ఇది yellow, ఇంకా ఇది గ్రే. సో ఇప్పుడు థర్డ్ టిప్కి వెళ్దాం. లెట్స్ గో. సో థర్డ్ టిప్ ఏంటంటే గైస్, మీరు మీ పోకిమాన్స్ని ఎప్పుడు ఫుల్గా ఉంచుకోవాలంటే ఇక్కడ ఎప్పుడు పోకిమాన్స్ ఉండాలి. నేనేమో నా పోకిమాన్స్ని నా ఫేవరెట్ పోకిమాన్స్ కోసం ట్రైనింగ్ చేసేస్తా. దాంతో నా స్ట్రాంగ్ పోకిమాన్స్ కూడా పోతాయి. సో మీరు ఎప్పుడైతే కుకింగ్ బాక్స్ని ఓపెన్ చేస్తారో, ఈ కుకింగ్ బాక్స్ని, అప్పుడు వాటి వచ్చే పోకిమాన్ని మీరు ట్రైనింగ్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ అయితేనే మీరు ట్రైనింగ్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అది చాలా అవసరం ఉంటాయి పోకిమాన్స్. ఎవరికి తెలుసు ఇది? దీని వీక్నెస్ ఏమో సైకిక్ టైప్. మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క సైకిక్ టైప్నేమో మీరు ఎర్లీ గేమ్లో మొత్తం ట్రైనింగ్ చేసేసారు. ఇప్పుడేమో సైకిక్ టైప్ దొరకట్లేదు. సో ఏం చేస్తారు? అందుకే మీరు వచ్చిన ప్రతి ఒక్క పోకిమాన్ జాగ్రత్తగా ఉంచుకోవాలి స్పేర్ కోసం. ఇప్పుడు మనం వెళ్తున్నాం నెక్స్ట్ టిప్కి. ఆల్రైట్, హియర్ వి గో. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీరు మీ టీంలో ఎప్పుడు స్ట్రాంగ్ పోకిమాన్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను లాప్రెస్ ఇంకా ఆనిక్స్ ఉంచుకున్నాను. చార్మియర్కు చాలా స్ట్రాంగే, కానీ మీరు వీక్ పోకిమాన్స్ ఉంచుకోకూడదు. అంటే మీ ఫేవరెట్ పోకిమాన్ అని వీక్ పోకిమాన్స్ ఉంచుకుంటారు. అంటే మీకు పోకిమాన్స్లో పికాచు చాలా ఇష్టం. సో మీరు లాప్రెస్ని తీసేసి ఇలా పికాచు పెట్టేస్తారా, దాని మీ టీం చాలా వీక్ అయిపోద్ది. సో చూస్ ఆల్వేస్ స్ట్రాంగ్ పోకిమాన్. ఇప్పుడు చార్మనర్ కూడా వీకే, మనకు చార్మనర్ కావాలి, అవి చార్మిలియన్. సో మీరు మ్యాక్సిమం మీ టీంలో 2 స్ట్రాంగ్ పోకిమాన్స్ని గ్యారంటీ పెట్టుకోవాలి. యాక్చువల్లీ మీరు గేమ్ ఈజీ కంప్లీట్ చేయాలంటే 3 పెట్టుకోవాలి. బట్
ఒక ఫేవరెట్ పోకిమాన్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. సో నా ఫేవరెట్ పోకిమాన్ చార్మిలియన్ పెట్టుకున్నా, ప్లస్ స్ట్రాంగ్ కూడా. ఇంకా 2 స్ట్రాంగ్ పోకిమాన్స్ లాప్రస్ ఇంకా ఆనెక్స్. సో ఇది ఈ టిప్ చాలా ఇంపార్టెంట్. ఈ టిప్ మీకు గేమ్ ఆడుతుంటే చాలా పనికి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టిప్కి వెళ్దాం. ఆల్రైట్ గైస్, ఇది 5th టిప్. ఇంకా 5th టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు ఈ బోనస్ టైప్ని వాడాలి. అంటే అట్లీస్ట్ 1 లేదా 2 బోనస్ టైప్ని వాడాలి గ్యారంటీ. అప్పుడే మీరు గెలిచే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్యాచ్ పీక్ ఉంది కదా, ఇది కంప్లీట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను బోనస్ టైప్ ఫ్లైన్ అస్సలు వాడలేదు, కానీ కంప్లీట్ చేశాను. సో మీరు ప్రతి ఒక్క దాన్ని బోనస్ టైప్ వాడాల్సిందే. ప్లస్ అంటే దీనికి బోనస్ టైప్ ఫైటింగ్, దీన్నేమో ఫైర్, దీన్నేమో వాటర్, దీన్నేమో గ్రాస్, దీన్నేమో ఫ్లైయింగ్, దీన్నేమో ఇది వాటర్, దీన్నేమో బగ్ టైప్, దీన్నేమో రాక్ టైప్, దీన్నేమో గ్రౌండ్ టైప్, ఇదేమో సైకిక్ టైప్, ఇంకా ఇదేమో ఎలక్ట్రిక్ టైప్. దీనికి ఏం లేదు అసలు వీక్నెస్. సో మీరు బోనస్ టైప్ని వాడితే మీ పోకిమాన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి ఆ ఎక్స్పెడిషన్లో. ఇంకా మీరు బాస్ పోకిమాన్స్ ఇంకా ఎనిమీ పోకిమాన్స్ని చాలా ఈజీగా డిఫీట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం వెళ్దాం 6th టిప్ కోసం. 6th టిప్ కోసం ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఆల్రైట్ గైస్, 6th టిప్ ఏంటంటే ఆల్వేస్ యూజ్ బోనస్ స్టోన్స్. బోనస్ స్టోన్స్ అంటే ఇదిగోండి ఇలాంటి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. మీరేం చేస్తారంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఆటో సెట్ని చూస్ చేయద్దు, బికాస్ ఇప్పుడే చూపిస్తాం 1 minute. సో చూడండి గైస్, ఈ స్టోన్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. మీరు కనుక ఆటో సెట్ చేస్తే చూడండి ఏమొద్దు, చూడండి ఆటో సెట్, దాంతో స్ట్రాంగ్వి అన్నీ ఇలా అయిపోతాయి. బట్ వీటికి ఎలాంటి బోనస్ ఏమంటారు, బోనస్ టైప్స్ వీటిని ఏదో అంటారు కదా, అవి లేవు. సో ఆల్వేస్ ప్రిఫర్ బోనస్ని, అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇవి మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. లేదంటే మీరు నార్మల్గా యూజ్ చేయొచ్చు, బట్ మీరు ఎక్కువగా ఇవే యూజ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ టిప్కి మూవ్ అవుదాం. ఆల్రైట్ గైస్, ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇది ఎఫెక్ట్స్. లైక్ ఇప్పుడు మీకు ప్యారలైజ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఎలాంటి ఇప్పుడు నా దగ్గర పీకాచూ ఉంది. పీకాచూది వోల్ట్ ట్యాకిల్ ఏమో అటాక్ చేసిన తర్వాత అపోనెంట్స్ని ప్యారలైజ్ చేస్తుంది. దాంతో వాటి మూవ్స్ అవి యూజ్ చేయలేకపోతాయి. సో ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే దీనిలో ఇది ఒకటి ఉంటుంది, డక్ది ఏదో ఉంటుంది అన్న పోకిమాన్ లేదనుకుంటా. అదేంటంటే ఒక డక్ సింబల్ లాంటిది ఒకటి ఉంటుంది, అదే కన్ఫ్యూజన్ ఎఫెక్ట్. అది వచ్చినప్పుడు మీరు పోకిమాన్ క్వెస్ట్లో ఏం చేయొద్దంటే చూడండి, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఒకవేళ చార్మిలియన్కి కన్ఫ్యూజన్ ఎఫెక్ట్ వచ్చింది, అప్పుడు ఏమవుద్దంటే మీరు కనుక డ్రాగన్ క్లా యూజ్ చేశారనుకో, ఆ డ్రాగన్ క్లా మీరు మీ మీద యూజ్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం మీరు అసలు కన్ఫ్యూజన్ ఎఫెక్ట్ వచ్చిన పోకిమాన్కి ఇలాంటి స్పెషల్ అటాక్స్ని యూజ్ చేయద్దు, వేరే పోకిమాన్స్కి యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇదే మన ఫైనల్ టిప్. నో ఇది నెక్స్ట్ మన ఫైనల్ టిప్. సో ఫైనల్ టిప్కి మూవ్ అవుదాం. ఆల్రైట్ గైస్, ఇప్పుడు వచ్చిన ఫైనల్ టిప్. ఈ ఫైనల్ టిప్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ కుకింగ్ జరుగుతుంది, ఇది త్వరగా ఫినిష్ అవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది 20 టికెట్స్ యూజ్ చేయొచ్చా లేదా అని. మీరేమో చాలా టికెట్స్ ఉన్నాయి, ఎందుకని మీరేమో ఇలా యూజ్ చేసేస్తారు. కానీ ఇప్పుడు నా పరిస్థితి చూడండి, ఒక్క టికెట్ నా లేదు, నా దగ్గర ఒక్క టికెట్ కూడా లేదు. అందుకే మీరు ఎప్పుడు కుకింగ్స్ కోసం పిఎం టికెట్స్ని చేయొద్దు. ఇక్కడ ఈ బ్యాటరీ ఉంది కదా, దానివల్ల చూడండి ఇప్పుడు నేను ఆ బ్యాటరీని వేస్ట్ చేయాలనుకోవట్లేదు, కానీ చూపిస్తున్నా. ఈ ఎక్స్పెడిషన్కు ఇలా వెళ్తాం మనం, వెళ్ళిన తర్వాత ఎమ్మటి గివప్ చేస్తే అప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు 0 out of 2 ఉంది కదా, నేను చెప్పినది చేస్తే 1 out of 2 అవుతుంది. అప్పుడు ఇంకొకసారి చేస్తే 2 out of 2, అప్పుడు కుకింగ్ పాట్ ఓపెన్ అవుతుంది. సో మీరు కనుక దీనికి 20 యూజ్ చేయకుండా ఉంటే నేను చూడండి 2 యూజ్ చేయొచ్చు. దాంతో అంత అయిపోయిన తర్వాత 5 PM టికెట్స్ ఎక్కువ పెట్టి మొత్తం రీఛార్జ్ చేసుకోవచ్చు.
సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కుకింగ్ కోసం మీరు పిఎం టికెట్స్ని యూజ్ చేయకూడదు. నెవర్ యూజ్ పిఎం టికెట్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.